కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరముగల తండ్రి, మహోన్నతుడ మహాగణుడ, ఈ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, జల్లి ఆనంద్ గారిని ఎంతగానో ప్రేమించి గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ ద్వారా సిలువ ధ్యానములు కార్యక్రమం ద్వారా ఎంతోమంది సేవకులను తండ్రి మీరు ఏర్పాటు చేసి నీ రక్షణ సువార్తను, నీ నిత్య జీవమును, అయా నీ సత్య మార్గమును బోధిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేటి దినమందు మరి తండ్రి నీ సువార్త ప్రకటన చేయుచున్న తండ్రి ఆయనకు మీ ఆత్మను తోడుగా ఉంచండి. మీరే ఆయన ద్వారా మాట్లాడండి. తన నోటిని మీ బోరగా వాడుకొని అయా నీ సత్యమైన వాక్కులను తండ్రి నీ రక్షణ సువార్తను చాటించుటకు నీ కృపనుంచమని మా ప్రభును తోలరానాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రతిమలాగా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. घोर अंधेरे में दीप है तू मेरा, दर्द में है तू सुकून मेरा. यीशु मेरा चरवाहा, रात में दिन में भी मुझको तू संभालता साथ है मेरे संग यीशुआ. रात में दिन में भी मुझको तू संभालता साथ है मेरे संग यीशुआ. पावन तू मेरे प्रभु, पापी का उद्धार तू. पावन तू मेरे प्रभु, पापी का उद्धार तू. मेरे लिए घायल हुआ यीशु मेरा चरवाहा. रात में दिन में भी मुझको तू संभालता साथ है मेरे संग यीशुआ. रात में दिन में भी मुझको तू संभालता साथ है मेरे संग यीशुआ. थैंक यू. దేవుని అతి పరిశుద్ధమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మన యందుంచినటువంటి ప్రేమ ప్రత్యక్షత గురించి ఈరోజు మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత
నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మన యందు ఉంచినటువంటి ఆ యొక్క ప్రేమ ప్రత్యక్షతను గురించి ధ్యానం చేసుకుందాం. రండి, ఈనాటి యొక్క వాక్యమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మన యందు ఉంచినటువంటి ఆ యొక్క ప్రేమ ఏంటిది? దేవుడు మన యందు ఉంచిన ఆ యొక్క ప్రేమ ప్రత్యక్షత ఏమిటి అనేటువంటి విషయాన్ని గనక మనము లేఖనం ద్వారా చూసినట్లయితే చూడండి ప్రియులారా, ఏ విధంగా దేవుని యొక్క ప్రేమ మనకు ప్రత్యక్షమైందో అనేటువంటి సంగతిని ఈనాడు మనము చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినప్పుడు ఏ విధంగా దేవుని యొక్క ప్రేమ మనకు ప్రత్యక్షమైందో అక్కడ చాలా చక్కగా రాయబడినట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, నేను చదువుతాను, ఆలకించండి. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రభువునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన యొక్క కుమారుడు, అద్వితీయ కుమారుడు అని అక్కడ రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ కింద ఫుట్ నోట్లో గనక మనం పరిశీలన చేసినట్లయితే అద్వితీయ కుమారుడు అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అనంటే ఒక్కడే కుమారుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని ఈ లోకానికి ఆయన పంపించి ఉన్నాడు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, మనము ఆయన ద్వారా, ఆయన అనగా ఈ యొక్క లోకంలో యూనివర్సల్గా పిలువబడుతున్నటువంటి ఆయన అను మాటకు అర్థము యేసు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి మనమందరము కూడా యేసు ద్వారా జీవించున్నట్లు దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుడు అనగా ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని ఈ లోకంలోనికి పంపించడం జరిగింది. దీని వలన దేవుడు మన యందుంచిన ఆ యొక్క ప్రేమ ఏ విధమైనదో ప్రత్యక్షపరచబడింది. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, తాను ఎంతగానో ప్రేమించినటువంటి తన యొక్క ఒక్కగానొక్క కుమారుణ్ణి మనందరి కోసము ఆయన ఈ లోకానికి పంపించాడు. అందును బట్టి దేవుని యొక్క ప్రేమ మనకు ప్రత్యక్షమైనట్లుగా మనం గమనించగలుగుతాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ సమయంలో లోకంలోనికి పంపించబడినటువంటి ఆ ప్రేమ ప్రత్యక్షత మనకేం చేస్తుందో కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. చూడండి, యోహాను రాసినటువంటి అదే మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ప్రకారము ఆ మనకు ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క ప్రేమ మనకేం చేస్తుందంటే మన పాపములను తీసివేస్తుంది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. నిజమైన దేవుని పిల్లలారా, మన యొక్క పాపములన్నిటినీ తీసివేయుట కొరకే దేవుడు మన యందుంచినటువంటి ఆ యొక్క ప్రేమ ప్రత్యక్షత మన పాపములను తీసివేసినట్లుగా లేఖనం ద్వారా మనం చూస్తాం ప్రియులరా. అంతేకాదు, ఆ యొక్క ప్రేమ ప్రత్యక్షత ఇంకా ఏం చేస్తుందంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం అనేది చేస్తుంది ప్రియులరా. అది మన పాపములకు ప్రాయశ్చిత్తమును కలుగు చేస్తుంది. అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని గనక మనం చూసినప్పుడు చూడండి ప్రియులరా, మన పాపములకు చివరి భాగం, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలోనికి పంపబడినటువంటి ఆ యొక్క ప్రేమ ప్రత్యక్షత ఏం చేస్తుందంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమును కలుగు చేస్తుంది. అంతేకాదు, మూడవదిగా చూసినప్పుడు అపవాది యొక్క క్రియలను
లయపరుస్తుంది ఆ యొక్క ప్రేమ ప్రత్యక్షత. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని ద్వారా ఈ లోకంలోనికి పంపబడినటువంటి ఆ యొక్క ప్రేమ ప్రత్యక్షత అయినటువంటి యేసయ్య ఏం చేస్తాడు అనంటే అపవాది యొక్క క్రియలను లయపరుస్తాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మన యందుంచినటువంటి ఆ ప్రేమ ఏం చేస్తుందంటే నీ పైన పనిచేస్తున్నటువంటి అపవాది యొక్క క్రియలన్నిటినీ, అపవాది యొక్క తంత్రములన్నిటినీ, అపవాది యొక్క అడ్డుగోడలన్నిటినీ లయపరిచి నిన్ను దేవునికి సమీపం చేస్తుంది. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము ఆ యొక్క 8వ వాక్యం చివరి భాగంలో అదే చెప్తాడు. చూడండి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని యొక్క కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. నిజముగా ప్రియులారా, దేవుడి యొక్క ఆ యొక్క ప్రేమ ప్రత్యక్షత అపవాది యొక్క క్రియలన్నిటినీ నీ యొక్క జీవితంలో నుంచి లయం చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అంతేకాదు మరలా ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షత ఈ లోకంలోనికి రావడాన్ని బట్టి మనకేం కలుగుతుందో చూద్దాం. చూడండి, ఆ యొక్క యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యమును గనక మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రేమ ప్రత్యక్షత మన కొరకు ప్రాణం పెట్టినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. చూడండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను. హల్లెలూయా. ఈ లోకంలోనికి దేవుడు పంపించినటువంటి ఆ యొక్క ప్రేమ ప్రత్యక్షత ఏం చేస్తుంది అనంటే మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టింది. ప్రియులారా, నిజంగా దేవుడు నిన్ను ఇంతగా ప్రేమించడానికి గల కారణం, దేవుడు నిన్ను ఇంతగా ప్రేమించడానికి గల కారణం కేవలం నీవు దేవునికి దూరంగా ఉండడం బట్టి, దేవునికి దూరంగా ఉన్న నిన్ను ఆయనకు సమీపస్తులుగా చేసుకోవడానికి, దేవునికి దూరంగా ఉన్నటువంటి మనలను, మా దేవునికిని మనకును అడ్డుగోడలుగా ఉన్నటువంటి మన యొక్క పాపముల అన్నిటిని కూడా కొట్టివేయడానికే దేవుడు నిన్ను నన్ను ప్రేమించినట్లుగా లేఖనం ద్వారా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టడాన్ని బట్టి దేవుడు మన పట్ల తనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉందో ఈ యొక్క మాటలను బట్టి మనము అర్థం చేసుకోగలుగుతాం. ప్రియులారా, ఆయన తన యొక్క ప్రాణాన్ని సహితం మన కొరకు పెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు. తన యొక్క ప్రాణమును, తన యొక్క రక్తమును కార్చడం కొరకు ఆయన ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దానికి గల కారణం కేవలం దేవుని యొక్క ప్రేమ ఉన్నది. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. నీవు దేవుణ్ణి ప్రేమించడాన్ని బట్టి కాదు కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించినట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. గనుక దేవుడు ఏ విధముగా మనల్ని ప్రేమించి మన పాపములను ఆ యొక్క దేవుడు తన కుమారుణ్ణి సిలువకు అప్పగించడం ద్వారా మన పాపములను కొట్టివేసినట్లుగా మనం గమనించగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కాబట్టి మరణంలో నుంచి అనగా మన యొక్క పాపముల వలన మనం చేసినటువంటి ఆ యొక్క అపరాధ దోషములను బట్టి మనకు మరణము సంభవించింది. ప్రియులారా, ఆ మరణములో నుంచి జీవంలోనికి నిన్ను దాటించాలని, ఆ యొక్క నిత్య జీవంలోనికి నిన్ను నన్ను సర్వ మానవాళిని అందరినీ కూడా ఆ నిత్య జీవంలోనికి తీసుకువెళ్ళాలని ప్రేమించి తలంచినటువంటి దేవుడు తన యొక్క సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించి తన ప్రేమను మన పట్ల ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. కాబట్టి మనము కూడా దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించాడో మనం కూడా దేవుణ్ణి ఆ విధంగా ప్రేమించాలి. దేవుడు కనబడడు కదండి, మేము ఎట్లా ప్రేమించాలి దేవుణ్ణి? ఇప్పుడు మన కంటికి ఏదైనా కనిపించింది అనుకోండి, మనల్ని కేర్ తీసుకుంటున్నటువంటి వారు మన ఎదురుగా ఉంటే మనం కృతజ్ఞత చూపించగలుగుతాం. లేకపోతే మనం వారి పట్ల
మరి ప్రేమ చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒకవేళ నీకు ఈ విధంగా డౌట్ వచ్చి ఉండవచ్చు, దేవుడిని ప్రేమించాలంటే దేవుడు కనబడాలి కదండి, మరి నేను ఎలా దేవుణ్ణి ప్రేమించాలి అని ఒకవేళ నీవు గనక ఆలోచన చేస్తే దానికి తగినటువంటి సమాధానమును పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ ద్వారా మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనబడేటువంటి దేవుణ్ణే నీవు ప్రేమించాలని కాదు కానీ పరిశుద్ధ లేఖనం చెప్తా ఉంది. ప్రియులారా చూడండి, యోహాను రాస్తున్నటువంటి ఆ యొక్క మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించాలో లేఖనం చెప్తా ఉంది. మనం ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించాలో పరిశుద్ధ గ్రంథం అనేది మనకు చెప్తా ఉంది. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. హల్లెలూయా, ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నాకు దేవుడు కనబడట్లేదు, ఒకవేళ దేవుడు కనబడితే నేను ఆయన్ని తప్పకుండా ప్రేమిస్తానని నీవు భావిస్తూ ఉన్నావా? కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీవు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనటమే దేవుణ్ణి ప్రేమించడం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, దేవుడు నీకు ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని గనక నీవు నిజముగా చేసినట్లయితే అదే దేవుణ్ణి ప్రేమించడం. హల్లెలూయా. ఈ సత్యాన్ని నీవు గుర్తుంచుకో ప్రియమైన దేవుని బిడ్డ. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క మాటలను బట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి గనక నీవు నడుచుకున్నట్లయితే దేవుణ్ణి ప్రేమించినట్లే అనేటువంటి విషయం నీవు ఎప్పటికీ కూడా మరిచిపోవద్దు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇక్కడ దేవుణ్ణి ఎలా ప్రేమించాలో లేఖనం ద్వారా చూసాం. మరలా ఇంకొక డౌట్ మీకు రావచ్చు, మరి ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం అన్నారు కదా బ్రదర్, మరి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటిది అనే ఆ యొక్క డౌట్ మీకు వచ్చి ఉండవచ్చు. దానికి కూడా లేఖనం ద్వారా నేను మీకు సమాధానం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చూడండి, అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యాన్ని గనక మనం చూసినట్లయితే, చూడండి ప్రియులరా, ఆ యొక్క ఆజ్ఞ ఏంటిది అనేటువంటి ఒక డౌట్ గనక నీకు వచ్చినట్లయితే ఆ డౌట్కి సరైనటువంటి సమాధానం నా దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆ ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొనటమే. హల్లెలూయా. అంతేకాదు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మనం ఒకరినొకరము ప్రేమించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఆజ్ఞ ఏంటిదంటే మనమందరం కూడా ఒకరినొకరము ప్రేమించుకోవాలి. అదే దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. హల్లెలూయా. ఇక దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను గనక నీవు పాటించినట్లయితే, ఒకరినొకరు ప్రేమించుకోండి అనేటి చెప్పినటువంటి దేవుని మాటను గనక నీ జీవితంలో గనక నీవు చేయగలిగినట్లయితే నీవు దేవుణ్ణి ప్రేమించిన వాడవవుతావు, నీవు దేవుణ్ణి ప్రేమించిన దాని అవుతావు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు నిజంగా నిన్ను ప్రేమించినట్లుగా నీవు కూడా ఇతరులను ప్రేమించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇతరులను ప్రేమించాలి, అదే దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. గనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము ఇతరులను ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. అదే దేవుని యొక్క ఆజ్ఞను గైకొనడం. ఒకవేళ ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండకపోతే ఏం జరుగుతుంది అనంటే, దేవుని యొక్క ఆజ్ఞను మనము అతిక్రమించిన వారం అవుతాం. మనము ఒకరినొకరు ప్రేమించుకొనకపోతే, నీవు ఇతరుని ప్రేమించకపోతే, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞదే కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు పరిశీలన చేసుకోవాలి, నిన్ను వలె నీ పొరుగు వాడిని నీవు ప్రేమించకపోతే నీవు ఆజ్ఞను అతిక్రమించిన వాడు అవుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీవు నిజముగా దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉన్నావా? నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ,
దేవుడు నిన్ను ప్రేమించి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను తప్పకుండా పాటిస్తావు. పిల్లరా, ఒకవేళ ఆ యొక్క ఆజ్ఞను గనుక నీవు అతిక్రమిస్తే నీకు కలిగేటువంటి ఆ యొక్క శిక్ష ఏంటిదో తెలుసా? మరణము. హల్లెలూయా. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటుంది బైబిల్ గ్రంథం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణము. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ మరణం నుంచి తప్పించి నిత్య జీవమునకు వారసుని చేయడానికే యేసు ప్రభుల వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ కలువరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరి యొక్క పాపం వలన శాపం లోకంలోనికి వచ్చింది. ఒకని యొక్క పాపం వలన ఆజ్ఞ అతిక్రమించిన కారణమును బట్టి ఈ యొక్క పాపం లోకంలోనికి వచ్చింది. ప్రియులారా, ఆ యొక్క పాపమును బట్టి మానవాళంతటికీ కూడా శాపం రాబడింది అనేటువంటి సత్యం మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపమును బట్టి మానవాళికి అంతటికీ కూడా శాపం వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అంతేకాదు నిజంగా ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ నీవు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే, దేవుడు నీకు విధించినటువంటి ఆ కట్టడను గనుక నీవు నెరవేర్చకుండా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే, ఆ పాపం వలన కలిగేటువంటి ప్రతిఫలం నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, మొదటిగా ఆదాము అవ్వలు చేసినటువంటి పాపమును బట్టి మానవాళంతటికీ కూడా శాపము సంక్రమించింది. రెండవదిగా చూసినట్లయితే ప్రియులారా, ఆకాను దేవుని నిబంధనను అంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యమును చేసిన వాడుగా అయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 15వ వాక్యం నుంచి కనుక మనం చూసినట్లయితే, ఆకాను చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమణ వలన తన కుటుంబం అంతటికి శాపం వచ్చినట్లుగా లేఖనంలో మనము చూడగలుగుతాం. చూడండి ప్రియులారా, ఒకని యొక్క పాపం వలన మానవాళంతటికి శాపం వచ్చింది. ఆకాను పాపం వలన తన కుటుంబానికి శాపం వచ్చింది. అంతేకాదు, మూడవదిగా చూసినట్లయితే దావీదు చేసినటువంటి పాపమును బట్టి దేశం మొత్తానికి శాపం వచ్చినట్లుగా లేఖనాల ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం మరియు 16, 17 వచనాలలో గనక మనం చూసినట్లయితే దావీదు చేసినటువంటి ఆ యొక్క ఘోర పాపము వలన తన దేశానికి శాపం వచ్చినట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ సందర్భంలో నీవు పరిశీలన చేసుకో. ఈ సందర్భంలో నీవు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటిదో తెలుసా? నీ పాపం వలన నీ కుటుంబానికి శాపం రాకూడదు. నీ పాపం వలన నీ యొక్క దేశానికి శాపం రాకూడదు అనేటువంటి సత్యం నేను జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు విధించేటువంటి ఆ కట్టడను నీవు అనుసరించి దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తావో, అప్పుడు నీకు పాపమునకు బదులుగా, శాపమునకు బదులుగా జీవం అనేది ప్రాప్తి అవుతుంది. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, కాబట్టి ఆ యొక్క పాపమును, శాపమును కొట్టివేసి నిత్య జీవమును నీకు అనుగ్రహించడం కొరకే దేవుడు మన యందు తన యొక్క ప్రేమను ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన ఎందుకు తన యొక్క ప్రేమను మన పట్ల ప్రత్యక్షపరిచాడు? దేవుని యొక్క ప్రేమ నీ పట్ల ఏ విధంగా ఉందో అనేటువంటి విషయాన్ని గనక మనం పరిశీలన చేసినప్పుడు ఆయనకు కేవలం ఒకే ఒక ఆశయం ఉన్నది. ప్రియమైనటువంటి పిల్లలారా, ఆయనతో మనము నిత్యము జీవించాలని, ఆయనతో కూడా ఆ యొక్క దేవుడు నివసించేటువంటి ఆ పరలోక పట్టణంలో నిత్యము మనం ఉండాలని దేవుడు తన యొక్క ప్రేమను మన పట్ల వ్యక్తపరిచాడు. మనం చేసినటువంటి ఆ యొక్క అతిక్రమ క్రియలను బట్టి ఆ యొక్క నిత్య రాజ్యమును కోల్పోయినటువంటి మనకు తిరిగి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ద్వారా
యేసుక్రీస్తు శిలువలో మరణం పొందటం ద్వారా మనకు విమోచన కలుగు చేయడానికి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆ యొక్క ప్రేమను మన పట్ల ప్రత్యక్షపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, మన అపరాధములను బట్టి మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఆ చచ్చినటువంటి స్థితిలో నుంచి తప్పించి ఆ చనిపోయినటువంటి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించాలని ఆయన ప్రేమను క్రీస్తు ద్వారా మన ఎడల ప్రత్యక్షపరచబడ్డాడు. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమించగా మనము కూడా ఒకరినొకరము ప్రేమించబద్ధులమై ఉన్నాం అనేటువంటి సత్యం మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు చెప్పాడు కదండి, ఒకరినొకరు ప్రేమించుకోమని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు కదండి. నేను కూడా ప్రేమిస్తాను అని నువ్వు వట్టి మాటలు చెప్తే సరిపోదు. ప్రేమండి దేవుని బిడ్డలారా, నీ ప్రేమ ఏ విధంగా ఉండాలో లేఖనం చెప్తా ఉంది. నీవు నీ పొరుగు వాడిని ఏ విధంగా ప్రేమించాలో పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, నీ ప్రేమ ఏ విధంగా ఉండాలనంటే, నీ ప్రేమ మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రియలు కలిగినటువంటి ప్రేమ నీకుండాలి, సత్యముతో కూడినటువంటి ప్రేమ నీకుండాలి. అప్పుడే నిజమైన ప్రేమ నీలో ఉంటుంది, నిజమైన ప్రేమ నీవు కనబరచడానికి వీలుంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి ఆ యొక్క క్రియలతో కూడినటువంటి ప్రేమ, ఆ యొక్క సత్యముతో కూడినటువంటి ప్రేమ నీకు కలగాలి అంటే నీవు ఏం చేయాలో ఒక మాట నేను మీకుతో చెప్తాను. ఏం చేయాలంటే, దేవుని ఎదుట మన హృదయాలను సమ్మతిపరచుకోవాలి. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, మన హృదయాలను దేవుని ఎదుట సమ్మతిపరచుకునేటువంటి వారంగా ఉండాలి. అప్పుడే మన యొక్క ప్రేమ క్రియగలిగినటువంటి ప్రేమ అవుతుంది, మన యొక్క ప్రేమ సత్యంతో కూడినటువంటి ప్రేమ అవుతుంది. మనము ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన పనులను చేసిన యెడల మనం ఏది అడిగినా అది మనకు దొరుకుతుంది అని స్వయాన దేవుడే చెప్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకు ఇష్టమైనటువంటి రీతిలో గనక నీవు జీవించినట్లయితే మనకు ప్రత్యక్షపరచబడినటువంటి ఆ ప్రేమ ఏం చేస్తుందంటే, నీవు ఏది అడిగినప్పటికీ కూడా అది నీకు దొరికేలాగున ఆశీర్వదిస్తుంది. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, కాబట్టి దేవుడు మన యందుంచిన ఆ ప్రేమ యొక్క ప్రత్యక్షను మనము కలిగి ఉండాలి. దేవుడు తను చెప్పినటువంటి ఆజ్ఞను మనం గైకొనేటువంటి వారంగా ఉండాలి. కలువరి శిలువలో నశించిపోతున్నటువంటి సర్వ మానవాళిని మరి ఆయనతో కూడా జీవింప చేయాలని యేసు తానే స్వయముగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ప్రియులారా, ఇందులో నిజమైన ప్రేమ ఉన్నది అనేటువంటి సత్యం నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి, మరిచిపోవద్దు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు నీ పట్ల కనబరిచినటువంటి ఆ ప్రేమను నేను ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుడు నీకు నాకు అనుగ్రహించినటువంటి ఇట్టి ప్రేమను మనము క్రియ రూపంగాను సత్యముగాను మనము ఇతరులను ప్రేమించి దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనటువంటి వారంగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. నిజంగా ఈ సమయంలో దేవుడు మనకు ప్రత్యక్షపరచబడినటువంటి ఆ ప్రేమను మనం కలిగి ఉందాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ నిజమైనటువంటి ప్రేమను మనం కూడా కలిగి ఉందాం. మనం కూడా దేవుని ప్రేమను ఇతరులకు పంచేటువంటి వారంగా ఉండాలి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుణ్ణి ఇష్టపరిచేటువంటి, దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి మరి ప్రేమను మన హృదయాలలో మనము కలిగి ఉండాలి. అట్టి యొక్క ప్రేమతో కూడినటువంటి హృదయం మనకు కలగాలి అనంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటిదంటే, మన హృదయాలను దేవుని యొక్క చేతికి మనము అప్పగించుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయనే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. నిజంగా ప్రియులారా, ఆయన ప్రేమకు కర్త అయి ఉన్నాడు. ఆ యొక్క ప్రేమకు కర్తయు విశ్వాసముకు కర్త అయినటువంటి దేవునికి గనక నీవు అప్పగించుకున్నట్లయితే ఈ లోకంలో నీవు కూడా ప్రేమ కలిగి జీవించడానికి ఆయన నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.